నమస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న, ఎలా ఉన్నావు? నీకేమన్నా బిందాసుగుండి ఉంటావు. హరిహర వీరమల్లు కలెక్షన్స్ బాగున్నాయంటగా, బయట టాక్ బాగానే నడుస్తుందన్ను. నీకేమన్నా అధికారం నీకాడే ఉంది, సినిమా పరిశ్రమ కూడా నీ చేతిలోనే ఉంది. నీకేమన్నా బ్రహ్మాండంగా బతుకుతున్నావు. హరిహర వీరమల్లు టికెట్లు కూడా భారీగా పెంచేసినావు. ఒక నిర్మాత అడిగితేనే హరిహర వీరమల్లు టికెట్లు భారీగా పెంచినావు అన్న. వేలాది మంది రైతులు అన్న, నీకు తెలీదా? వేలాది మంది రైతులు రోడ్లు ఎక్కుతున్నారన్న, కనీసం మద్దతు ధర లేక. పండించిన పంటల్ని రోడ్ల మీద వేసిపోతున్నారన్నా, పురుగుల మందు దాగి చచ్చిపోతున్నారన్నా. ఎక్కడున్నావన్నా? ఆ హరిహర వీరమల్లు ప్రమోషన్స్, సక్సెస్ మీట్లు ఇవి కాదన్న మనకు కావాల్సింది. అవి కూడా కావాలి, కాదనట్లేదు, కానీ దాని మీద పెట్టిన శ్రద్ధ రైతుల మీద పెట్టాను కొద్దిగా. పాపం వాళ్ళు అల్లాడిపోతున్నారు, చచ్చిపోతున్నారన్నా. నువ్వేం పట్టించుకోబోతుంటివి. ఎన్నికల ముందు వచ్చి ఓ హడావిడి చేస్తేవి, అందరికీ న్యాయం చేస్తానంటివి. ఏది న్యాయం లేదు, ఏం లేదు, ఇంకా అన్యాయం చేస్తున్నావు అన్నా. నువ్వు కనీసం అన్యాయం చేయడం అన్నా మానే అన్న. సినిమా టికెట్ రేట్లు కాదన్నా మనకు కావాల్సింది, ఒక్క మనిషిని చూసుకోకూడదు. వేలాది మంది రైతులు అల్లాడిపోతున్నారు అన్న, లక్షలలో రైతులు అల్లాడిపోతున్నారు. వేలు కూడా కాదు, లక్షలలో అల్లాడిపోతున్నారు రైతులు. ఏదో సుపరిపాలనకి తొలేడుగానని ప్రారంభించారు కదా కార్యక్రమం. ఎందుకన్నా అది రైతులకే న్యాయం చేయలేకపోతున్నారు, ఇంకా సుపరిపాలన ఏడందిస్తున్నారన్నా మీరు. ఇది కరెక్ట్ కాదన్నా. చూడు, రైతుల పక్షాన్ని నిలబడతాను, రైతుల కోసం అండగా నిలుస్తాను అని అంటున్నవే కదన్నా. యాన్ నిలుస్తున్నావు అన్న? నీ మాటలు ఒట్టి బోటుకప్పు మాటలని ప్రజలు అనుకుంటుండ్రన్నా. రైతులు నీ మీద తిరగబడతారన్న ఖచ్చితంగా. నువ్వు ఏడ కనిపిస్తే ఆడ నీకు ఇంకా ఇబ్బంది కలిగిస్తారు. అది రెచ్చగొట్టే ధోరణులు ఎందుకన్నా? రెచ్చగొట్టే మాటలు ఎందుకన్నా? కార్యకర్తలను రెచ్చగొడితే అవతల వాళ్ళకి ఎంత దెబ్బ తగులుద్దు, యువతల వాళ్ళకి కూడా అంతే దెబ్బ తగులుద్ది కదన్నా. నీదేం పోయా? నువ్వు ఒక మాట అంటావు, రెచ్చగొడతావు, వాళ్ళు వెళ్ళి వైసీపీ నేతల మీద, వైసీపీ కార్యకర్తల మీద తిరగబడతారు. ఇరువైపులా ఇబ్బందులు కలుగుతాయిగా, ఇరువైపులా దెబ్బలు తగులుతాయిగా. నువ్వు వారుసో తీరుస్తావు అన్న. కాకపోతే ఒక కళ్ళుబొల్లి మాటలు మాట్లాడతా, ఒక కన్నీరు కూడా రావులే, కానీ ఎందుకు మళ్ళీ చెప్పుకోవడము నవ్వు వస్తుంది, కన్నీరు కూడా రాదు. ఇదంతా నాటకాలన్నా. నాటకాలు సినిమాలలోకి పనికి వస్తాయన్న. నిజ జీవితంలో ఎట్లా ఉంటుందంటే, రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వాడే నాయకుడు. ప్రజల నుంచి పుట్టుకురావాలన్నా. నువ్వు ప్రజల నుంచి పుట్టుకురాలే, సినిమాల నుంచి పుట్టుకొచ్చినావు అని నేను అనట్లేదన్నా. ప్రజలు అంటున్నారు, మళ్ళా నువ్వు మీ కార్యకర్తలు నా మీద పంపిస్తానని నేనేం చేసేది? అసలే మాది బక్క ప్రాణాలు, అట్టడుగు వర్గాల వాళ్ళం, మేమేం చేయగలమన్నా? కానీ రైతులను పట్టించుకున్నా కొద్దిగా. రైతులను పట్టించుకుంటేనే, లేకపోతే ఇంకా నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత జమిలీ అంటున్నారు కదా, ఇంకా జమిలీ వస్తే అదోగైతే ఇంకా అర్థం చేసుకుంటానా. కొద్దిగా అర్థం చేసుకొని రైతుల కోసం పోరాడండి, రైతులు వెన్నంటి నిలవండి. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదన్నా. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ రైతుల ఇబ్బందులు, రైతుల బాధలు మీకు తెలియట్లేదన్నా. వాళ్ళ ఆర్తనాదాలు వినిపించట్లేదన్నా మీకు. రైతుల పక్షాన్ని నిలబడండి అన్న, వాళ్ళ బాధలు తెలుసుకోండి, వాళ్ళ కష్టాలను తీర్చండి. అప్పుడే రానున్న ఎలక్షన్లో మిమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. లేదంటే ఇంకా మీకు చెప్పే అంత టోనీ కాదు. సో అర్థం చేసుకోండి. ఈ వీడియో కానిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, దీని మీద మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.